హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈరోజు వీడియోలో మీకు స్మెల్ చూస్తేనే తినాలనిపించే దోసకాయ ఎండునెత్తల కూరని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఈ కూర రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఈ దోసకాయ ఎండునెత్తల కర్రీని సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక గిన్నెలోకి గుప్పుడు ఎండునెత్తలను తీసుకోవాలండి. ఈ నెత్తళ్ళకున్న తలకాయలు తీసేసుకోవాలి. అలాగే తోకలను కూడా తీసేసుకోవాలండి. ఇప్పుడు వీటిలో గోరువెచ్చని నీళ్లు వేసుకుని 2, 3 సార్లు శుభ్రంగా కడగాలండి. చూడండి మెత్తగా కడిగిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక దోసకాయని కట్ చేసుకుందామండి. దోసకాయని పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. దోసకాయలు ఒక్కొక్కటి చేదుగా ఉంటాయండి. చిన్న ముక్కను కట్ చేసుకుని చేదుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు దోసకాయని 4 ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలు మీకు ఇష్టమైతే ఉంచుకోవచ్చండి, లేదంటే తీసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే తీసేస్తున్నానండి. ఇలా తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయ తీసుకునేటప్పుడు కొంచెం పచ్చిగా ఉన్న దోసకాయని తీసుకోండి, కూర బాగుంటుంది. అదే ముగ్గిన దోసకాయ అయితే బాగోదండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కలు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకుని కూరకు సరిపడా నూనెను వేసుకోవాలి. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తలను వేసి 1 నిమిషం పాటు వేయించాలండి. నెత్తళ్ళు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే పాన్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కాస్త పచ్చివాసన పోయి దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసి కాసేపు మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుందండి. చూడండి దోసకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. ఈ ఉప్పు కారాలు అన్నీ కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న ఎండునెత్తలను కూడా వేసేసుకుని మరొకసారి కలిపి ఈ కూర ఉడకడానికి సరిపడా నీళ్లను వేసుకుని కూరంతా దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఉడికించుకోవాలి. కూర ఈ విధంగా ఉడికి దగ్గర పడిన తర్వాత కొంచెం నూనె ఈ విధంగా పైకి తేలుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన దోసకాయ ఎండునెత్తల కర్రీ రెడీ అయ్యింది. ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.